ఈడి పేరు మహేష్. ఈ పేరు వాళ్ళ అయ్యవ పెట్టింది కాదు, ఈడు పెట్టుకున్న పేరు. ఎందుకంటే జై బాబు ఈడు మహేష్ బాబుకి పెద్ద సైకో ఫ్యాన్. నేను అట్టా చూస్తున్నా, బీడీ 3Dలో కనపడుతుందా? అందుకే వీని దోస్తులు సైకో మహేష్ అంటారు. దోస్తులే ఎందుకంటారంటే ఈడు మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఈడు చూసుడే కాకుండా ఆయన దోస్తులను కూడా బలవంతంగా తీసుకుపోతాడు. అరే ఎస్ఎస్ఎంబి ఫస్ట్ డే ఫస్ట్ షో. అరే మేము ఆఫీస్లో ఉన్నాంరా అంటే మండదా, అంటే అది మండదా, వాడి సైకోయిజం. ఇక వాడు రాకపోతే ఉంటది. వీడే ఒకరికి ఫ్యాన్ అంటే వీనికి ఒక ఫ్యాన్ ఉన్నాడు. అతనే వాళ్ళ అయ్యా. అయ్యా వీడు అస్సలు మారాడు. ఉదయాన్నే ఆ ల్యాప్టాప్ ముందేసుకొని నైట్ లేట్గా రావడం, దున్నపోతులా తినడం, పండడం. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈడి జీవితంలో ఈడు తప్ప ఇంకో మనిషి కనబడడు, కానీ వాళ్ళ మాటలు మాత్రం వినబడతాయి. అదొకటి ఉంది. మీరే ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. గేదె కుడి తాగినట్లు పాలు, హార్లిక్స్, మజ్జిగలు. వీనికి జాబ్ తెచ్చుకునే తెలివి లేదు. అట్లీస్ట్ నేను రికమెండ్ చేసిన చోటుకి తగలడ్డు. ఈడు ఒక అగ్రికల్చర్ ఇంజనీర్. నో కెమికల్ ఫార్మింగ్ అనేది మనోడు గోల్. ఆ గోల్తో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఓయ్, నీకో విషయం తెలుసా? నువ్వేం పని చేస్తున్నా, ఎంత ఎంజాయ్ చేస్తున్నా, ఎంత పెయిన్లో ఉన్నా నా గురించి లోపల ఆలోచిస్తూనే ఉంటావని. వాహ్ వాహ్ బంగారం. ఈ ప్రపంచంలో బంగారం నన్ను నీకన్నా ఎక్కువ అర్థం చేసుకున్నది ఎవ్వరూ లేరే. సర్లే, తిన్నావారా? నాకు గనుక ఏదైనా మ్యాజిక్ వచ్చుంటే ఇప్పుడే నీ ముందు ప్రత్యక్షమయ్యి గట్టిగా ముద్దు ఇవ్వాలని ఉందిరా. చీపో. ఇలా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ అయ్యా బయలుదేరాడే బయలుదేరాడే మది భరించలేని బాధ హృదయంలో ఎటో గమ్యం తెలియని పతంగమై. అలా వెళ్తున్న ఈడి జీవితంలో ఒక పెద్ద అద్భుతమే జరిగింది. హలో. బ్రహ్మ. హలో. హాయ్ మ్యాన్. ఏయ్, ఎవరాది? దూరంగా చెట్టు చాటు నుండి భయపెడుతున్నారా? ముందటికి రండి. హలో బాసు, నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడ కనబడవేం? కాస్త తలదించి చూడు. అసలు ఎవరు మీరు? నేను పిచ్చ టెన్షన్లో ఉన్నా, మర్యాదగా చెప్పండి. నేను నీ ముందున్న రాయిని. రే రే, నేనేరా నీ చేతిలో ఉన్న రాయిని.